మల్టీ టాస్కింగ్ ఈ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేస్తారు మహిళలు. ఇంట్లో చూసుకోవడం, ఆఫీస్లో వర్క్ చేయడం, ఆఫీస్ వర్క్ అయ్యాక ఇంటికొచ్చి మళ్ళీ పనులు చేయడం, రోజులో ఎన్ని రకాల వర్క్ చేస్తారో మనకే తెలియదు. అసలు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఆఫీస్లో ఉన్న వర్క్ని చూసుకొని, బయట ఉన్న మెంటల్ స్ట్రెస్ని చూసుకొని, సో ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ చాలా రకాల వర్క్స్ అనేవి వాళ్ళకైతే రెడీగా ఉంటాయి. మీరు అదే ఫేమ్లో కొట్టుకుపోతున్నారా? ఒకేసారి డజన్ల కొద్దీ పనులు చేసి విసిగిపోతున్నారా? దీని నుంచి బయటపడాలంటే ఒక అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అదే టాస్క్ బ్యాచింగ్. సో మల్టీ టాస్కింగ్కి బదులు టాస్క్ బ్యాచింగ్కి షిఫ్ట్ అవ్వండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఈ టాస్క్ బ్యాచింగ్ అంటే ఏంటి? ఇవాళ మనం చూద్దాం. ఈ టాస్క్ బ్యాచింగ్ ప్రకారం పనులన్నీ కూడా బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని వాటికంటూ ఒక టైం ఇచ్చి ఈజీగా చేసేసుకొని స్ట్రెస్ ఫ్రీ అయిపోవడమే. అదేంటి? అదెలా అనుకుంటున్నారా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ రిగార్డింగ్ మెయిల్స్ చెక్ చేయాలి, మెయిల్ రిప్లై ఇవ్వాలి, తర్వాత ఇంపార్టెంట్ మెయిల్స్ని ట్యాగ్ చేయాలి. ఇదంతా కూడా ఒక బ్యాచ్ లాగా డివైడ్ చేసుకోవాలి. దానికంటూ ఒక పర్టికులర్ టైం ఇచ్చి దానికంటూ గబగబా చేసేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంట్లో పనులు అనుకోండి. ఇంట్లో పిల్లలకి బాక్స్ పెట్టడము, లేకపోతే హస్బెండ్కి ఫుడ్ పెట్టడము, తర్వాత మీరు ఆఫీస్కి రెడీ అవ్వడము, ఇదంతా ఒక బ్యాచ్. సో ఇలా పెద్ద పెద్ద పనులు కాకుండా, అన్నీ మిక్సింగ్ కాకుండా బ్యాచ్లుగా డివైడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటారంట. చాలా తక్కువ టైంలోనే మీరు అనుకున్న దానికంటే ఎట్లాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా ఈజీగా పనులన్నీ అయిపోతాయంట. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. సో ఈసారి నుంచి మల్టీ టాస్కింగ్ కాదు, టాస్క్ బ్యాచింగ్‌కి షిఫ్ట్ అయిపోండి.